Good morning, children. We are going to learn a new lesson today. Mallika goes to school, which is in class 5, subject English, and today's topic is reading. Before going into the main lesson, we will know about various components framed in each unit. Each unit consists of pre-reading, reading, vocabulary, grammar, writing, listening and responding, sing and enjoy, language game, and project work. One by one, we will know in detail various activities given in each component. Okay? We already learned the pre-reading part. In today's class, we will see the reading part. By end of this video, you will be able to read and comprehend the reading text. అనగా ఇచ్చిన పారాగ్రాఫ్ని చదవగలిగి మరియు అర్థం చేసుకోగలిగి ఉండాలి. And identify the contextualized meanings and learn about compound words. ఆ ఇచ్చిన పారాగ్రాఫ్లో తెలియని పదాల యొక్క అర్థాలని తెలుసుకొని ఉండాలి. Okay, children, we will start our lesson. Observe this picture. Yes, we can find a girl. Her name is Mallika. She is on the bed. She covered hair with a blanket. Also, we can find some half-knitted baskets under her bed and a hand motor which is nearby her. And she is eagerly looked out of the window. Right? Okay, now we can see the story in detail. Today we will see two paragraphs given in the story. The first two paragraphs. I will read these paragraphs. Listen carefully. Today is a very special day for Mallika. She was so excited that she couldn't sleep after dawn. She eagerly looked out of the window. The newly paved road seemed to be welcoming her. This is the day Mallika has been waiting for. Do you know why? It's neither a festival nor her birthday. Today is going to be Mallika's first day at school. The school is not far away from her home, but she has to come down the main road from the hill to reach there. Her family resides on the foothills of Nallamalla forest. The way to school is narrow, rocky, and uneven. Her little brother, Nandu, walks down the rocky path to school along with other children of the neighborhood. But Mallika couldn't, as she was differently able. ఓకే చిల్డ్రన్, ఈ టూ పారాగ్రాఫ్స్ని ఎలా చదవాలో ఒకసారి మనం చూసాం కదా. ఇప్పుడు మీ పాఠ్యపుస్తకాలు తెరిచి మీ టెక్స్ట్ బుక్లో ఈ లెసన్లో ఇచ్చిన ఈ టూ పారాగ్రాఫ్స్లోని మీకు తెలియని పదాలను అండర్లైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను కొన్ని పదాలని అండర్లైన్ చేశాను. వాటి యొక్క అర్థాలని అలాగే ఈ టూ పారాగ్రాఫ్స్ యొక్క మీనింగ్ని బ్రీఫ్గా చూద్దాం. టుడే ఈజ్ ఏ వెరీ స్పెషల్ డే ఫర్ మల్లిక. మల్లికకు ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు. స్పెషల్ అంటే ప్రత్యేకమైన. షీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. ఎంత ఉత్సాహంగా ఉత్సుకతగా ఉందంటే తెల్లారిందో లేదో ఇంకా నిద్రపోవాలనే అనిపించట్లేదు. షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. ఎంతో ఆత్రంగా పక్కనే ఉన్న కిటికీ వంక చూస్తోంది. ద న్యూలీ పేవ్డ్ రోడ్ సీమ్డ్ టు బి వెల్కమింగ్ హర్. చక్కగా తివాచీలో పరిచిన ఆ రోడ్ చూస్తుంటే ఆ అమ్మాయిని వెల్కమింగ్ చెప్తున్నట్టుగా అనిపిస్తోంది. వెల్కమింగ్ అంటే స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపిస్తోంది. దిస్ ఈజ్ ద డే మల్లికా హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్. ఈరోజు ఎన్నాళ్ళ నుంచో
మల్లిక ఎదురు చూస్తున్న రోజు. డూ యు నో వై? మరి ఎందుకో తెలుసా? ఇట్స్ నైదర్ ఏ ఫెస్టివల్ నార్ హె బర్త్డే. పండుగ కాదు, అలాగని తన పుట్టినరోజు కాదు. మరి ఏమై ఉంటుంది? టుడే ఈస్ గోయింగ్ టు బి మల్లిక ఫస్ట్ డే ఎట్ స్కూల్. ఈరోజు మల్లిక మొదటి రోజు స్కూల్కి వెళ్ళబోతోంది. ద స్కూల్ ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ హెర్ హోమ్. స్కూల్ తన ఇంటికి మరీ దూరం కాదు. బట్ షీ హ్యాస్ టు కమ్ డౌన్ ద మెయిన్ రోడ్ ఫ్రమ్ ద హిల్ టు రీచ్ దేర్. కానీ ఆ పక్కనే ఉన్న మెయిన్ రోడ్ని దాటి ఆ పర్వత ప్రాంతం నుంచి కొంత దూరం స్కూల్ వరకు వెళ్ళవలసి ఉంది. హెర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ద నల్లమల ఫారెస్ట్. మల్లిక కుటుంబం అంతా నల్లమల ఫారెస్ట్ యొక్క ఫుట్ హిల్స్ అంటే పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ద వే టు ద స్కూల్ ఈజ్ నారో, రాకీ అండ్ అన్ఈవెన్. స్కూల్కి వెళ్ళే దారి ఎలా ఉంటుందంటే కొంచెం ఇరుకుగా, గతుకులుగా, రాతి ప్రాంతంలా ఉంటుంది. హెర్ లిటిల్ బ్రదర్ నందు వాక్స్ డౌన్ ద రాకీ పాత్ టు స్కూల్ అలాంగ్ విత్ అదర్ చిల్డ్రన్ ఆఫ్ ది నైబర్హుడ్. మల్లికకి ఒక బ్రదర్ ఉన్నాడు, వాడి పేరు నందు. ఆ నందు ఆ రాతి ప్రాంతం గుండా గతుకుల రోడ్లో మిగిలిన పిల్లలతో కలిసి స్కూల్కి వెళ్తున్నాడు. బట్ కానీ మల్లిక కుడెంట్ యాజ్ షీ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. కానీ మల్లిక తనంత వేగంగా వెళ్ళలేదు. ఎందువల్ల? షీ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. ఆమె దివ్యాంగురాలు కాబట్టి. ఓకే చిల్డ్రన్, మిగిలిన స్టోరీని రేపు చూద్దాం. ఒకసారి మన అండర్లైన్ చేసిన పదాల యొక్క అర్థాలను చూద్దాం. We will learn the meanings of new words. స్పెషల్ డే అంటే ప్రత్యేకమైన రోజు. ఎక్సైటెడ్ ఉత్సుకత, ఉత్సాహంగా, ఆత్రంగా. డాన్ తెల్లవారు సమయం, తెల్లవారుతుండగా ఉన్న సమయాన్ని మనం ఏమంటాం? డాన్. ఈగర్లీ అంటే తొందరగా. పేవ్డ్, పేవ్డ్ అంటే పరిచిన, చపట లాంటి ప్రాంతాన్ని పేవ్డ్ అంటాం. ఫెస్టివల్, ఫెస్టివల్ అంటే మనందరికీ తెలుసు కదా, పండుగ. ఫుట్ హిల్స్, ఫుట్ హిల్స్ అంటే పర్వత ప్రాంతాలు. ఫారెస్ట్, ఫారెస్ట్ అంటే అడవి. రాకీ, రాకీ అంటే ఒక రాతి ప్రాంతము లేదా రాతి రాళ్లతో ఉన్నదాన్ని రాకీ ప్లేస్ అని అంటాం కదా, అలా. నైబర్హుడ్ అనగా ఇరుగు పొరుగు వారు. డిఫరెంట్లీ ఏబుల్ అంటే దివ్యాంగులు, అవయలోపం కలవారు. చిల్డ్రన్, డూ దిస్ యాక్టివిటీ ఇన్ యువర్ నోట్బుక్స్. Fill up this paragraph with suitable words. Her family resides on the dash forest. The way to the school is narrow, dash and uneven. Her little brother dash walks down the rocky path to school along with other children of dash. But Mallika couldn't as she was dash. Use your textbook for reference and fill up these blanks. Okay? Children, ఈరోజు మీ వర్క్ ఏంటంటే రీడ్ ద పారాగ్రాఫ్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై వీడియో. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈ 2 పారాగ్రాఫ్స్ని ఈ వీడియో సహాయంతో తప్పులు లేకుండా ఒకసారి చదవండి. అండ్ రైట్ ద పారాగ్రాఫ్ ఇన్ యువర్ నోట్బుక్. ఈ 2 పారాగ్రాఫ్స్ని ఒకసారి మీ నోట్బుక్లో రాయండి. అండ్ రీడ్ అండ్ రైట్ ద మీనింగ్స్ ఇన్ యువర్ నోట్బుక్. చివరిలో ఇచ్చిన మీనింగ్స్ని ఒకసారి మీ నోట్బుక్లో రాసి అర్థాలను చదవండి.